ఆలోచిస్తుంటే నిన్న జరిగిన విషయం ఈరోజు గుర్తుకొచ్చింది. ఒక అద్భుతమైన సంఘటన, అది అమూల్యమైన చిహ్నంగా మారుతుంది. ఇప్పుడు ఆ సంఘటన ఒక యక్షుడికి యుధిష్ఠుడికి మధ్య జరిగింది. ఒకసారి యక్షుడు యుధిష్ఠుడిని అడిగాడు. అతను ఇలా చెప్పాడు, ఒకవేళ మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే అప్పుడు నేను మీ అన్నదమ్ములందరికీ పునర్జన్మను కల్పిస్తాను అని. అందులో చాలా కఠినమైన మహత్వపూర్ణమైన ప్రశ్న ఇది. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యమైనది ఏమిటి అని. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఒకరు చెప్తారు స్వర్ణంతో తయారు చేసిన లంక అని. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం అని. ఒకరు చెప్తారు హిమంతో తయారయ్యి ఆకాశాన్ని తాకుతున్నట్టుండే పర్వతం అని. ఒకరు చెప్తారు సముద్రం అని, దాని లోతును తెలుసుకోవడం అసాధ్యం కాబట్టి. ఒకరు చెప్తారు వాయువని, అది కనిపించదు కాబట్టి. అలాగే అది మనకు జీవితాన్ని ప్రదానం చేస్తుంది.